తెలంగాణ మంత్రులపై ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలపై పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ స్పందించారు. ప్రభుత్వం పెండింగ్ బిల్లులు చెల్లించడం లేదన్న పోచారం శ్రీనివాసరెడ్డికి మహేష్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోవాలని అన్నారు. అనేది ఒకటి ఉన్నదా, ఏమన్నా కదలిక ఉందా లేదా? సీనియర్ ఎమ్మెల్యేలండి. నేను నిన్నమల ఎమ్మెల్యే కాలేదు. వల్ల సీఎం గారికి ఈసారి చెప్పిన సీఎం గారికి నేనేమో ఎందుగా అంటే మొండిగా ఒక 8 సార్లు చేయాలంటే చేసి ఫోటోలు చెప్పి మేము కొత్తసారి చూస్తున్నాను. నేను మంత్రి చేసిన 20 ఏళ్ళు ఈ అమ్మాయికి ఫోన్ చేస్తే చెప్తుంటే రాత్రి 2 గంటలు చెప్తుంటే ఫోన్ నేను అది ఎమ్మెల్యే ఫోన్ లేపారండి వీళ్ళు. ఈ అమ్మాయి దరిద్రం పాడైపోయి ఇక మాలాంటి వాళ్ళకు కూడా రెస్పాన్స్ లేకపోతే ఎందుకంటే ఇంకా ఈ రాజకీయం పాడైపోయింది, దరిద్ర రాజకీయం. ఇట్లాంటి ప్రభుత్వంలో ఇట్లాంటి పరిస్థితుల్లో మా ఫోన్ లేకపోతే ఎవరు చెప్పుకోవాలి? శ్రీ గారు మేము ఎవరితో మాట్లాడాలి? మేము వాళ్ళు మొక్కైనా పోయి ఈ అమ్మాయి వయసులు పోయి. పోచారం గారు సీనియర్ మోస్ట్ నాయకుడు, వారికి అడ్వైజర్ గా ఉన్నారు. కొన్ని ఇబ్బందులు ఉన్నాయి వాస్తవంగా. పోచారం గారికి తెలియని ఇబ్బందులు కావవి. నేను మొదట చెప్పినట్టుగా 8 లక్షల కోట్లు దేన్నంటారు? 65 ఏళ్ల కాంగ్రెస్ టీడీపీ పాలనలో మన రాష్ట్ర అప్పు మొత్తం 68,000 కోట్లు మాత్రమే. 10 ఏళ్ల విధ్వంసకర బీఆర్ఎస్ పాలనలో 8 లక్షల కోట్లకు చేరింది. వీళ్ళ నెలకు తిరుక్కుండానే 6,500 కోట్ల రూపాయలు మనం వడ్డీ ఇన్స్టాల్మెంట్ కడతా ఉన్నాం. నిధులు కొరత ఉంది. పోచారం గారు అభివృద్ధి ఆకాంక్షించిన నాయకుడు కొద్ది ఇబ్బందులు అవుతుండొచ్చు. వారు అర్థం చేసుకుంటేనే అనుకుంటా ఉన్నాను.